హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. ఫస్ట్ మేధా ఇన్స్టిట్యూట్ గురించి అలా చూస్తే స్మైల్ ఫేస్ మీద కనిపిస్తూ ఉంటుంది. సగం అక్కడే నేర్చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానివ్వండి, లేదంటే ఆ బుక్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అంటే అది ప్రింట్ అవుతుందండి. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఏదన్నా సరే మేధా అని అంటే ఇట్స్ అ బ్రాండ్ అంతే. అదే ఎంత ఈజీగా తీసేసుకుంటారో, ఎంత బాగా ఓన్ చేసుకుంటారో. కొంతమంది ఏంటంటే చూడగానే నాకు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి ఫీల్ ఉన్న వాళ్ళకి కూడా అది రిస్క్ ఏమో ఎక్కడన్నా. కొంతమందికి ఫియర్స్ ఉంటాయి, ఫోబియాస్ ఉంటాయి. ఆ ఫోబియాస్ వల్ల ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మాట్లాడలేకపోతారు. ముఖ్యంగా ఎక్కడన్నా పార్టీకి అటెండ్ అయినప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలి అని అంటే ఇంగ్లీష్లో బాబో రిస్క్ ఏమో, ఎందుకు వచ్చింది, మనం నేర్చుకున్నా కూడా పెద్ద ఇది లేదు అని వాళ్ళకి వాళ్ళే తమాయించుకొని ఆగిపోతూ ఉంటారు. బట్ అలా ఎప్పుడూ ఉండకూడదండి. నేర్చుకున్నది నేర్చుకున్నట్లు ప్రొజెక్ట్ చెయ్యాలి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎట్లా? స్పోకెన్ ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి చాలామంది రిస్క్ అనుకొని మాట్లాడాల్సిన చోట మాట్లాడరు. ఈవెన్ దే నో, అంటే రాయగలుగుతారు, ఒక్కొక్క సెంటెన్స్ని కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేయగలుగుతారు, బట్ ఓవరాల్గా మాత్రం రిస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఎట్లా? ఇది ఈ రిస్క్ అన్న వర్డ్ ఏదైతే ఉందో, అది వర్డ్ చాలా చిన్నదే కావచ్చు, కానీ దిస్ ఈజ్ సంథింగ్ దట్ స్కేర్స్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎలా ఉంటుందంటే మనకు ఏ పని చేసినా కూడా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఫస్ట్ చేయాలని కోరిక ఉంటుంది, చేయాలని ఎప్పటి నుండో ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అది. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వాళ్ళు చేయలేకపోతారు. వాళ్ళకున్న ఐడియాస్ని కానీ, థాట్స్ని కానీ, క్రియేటివ్ థాట్స్ కావచ్చు, ఇన్నోవేటివ్ థాట్స్, ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ప్రతి వ్యక్తికి అద్భుతమైన పనులు చేయడానికి ఎన్నో క్రియేటివ్ ఇన్నోవేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ థాట్స్గానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి రిస్క్ తీసుకునే గుణం ఉండదు. అదొక ఇంగ్లీష్ లెర్నింగ్ ఆస్పెక్ట్లోనే కాకుండా ఇంగ్లీష్ స్పీకింగ్ ఆస్పెక్ట్లోనే కాకుండా ఇది ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. రిస్క్ తీసుకునే గుణం ఉండదు వీళ్ళకి, భయం. దీనికి నేనేం చెప్తానంటే ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను ఇక్కడ. అసలు ఈ ప్రపంచంలో రిస్క్ లేని పని ఏదైనా ఉందా? లేదండి. ఏ పని చేసినా ఏదో ఒక రిస్క్ ఉంటుంది. అసలు రిస్క్ లెస్ వర్క్ అనేది ఉండదండి. ఎవ్రీ యాక్షన్ దట్ వి డూ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రిస్క్. అయితే ఆ రిస్క్కి భయపడి మనం ఉండిపోయామనుకోండి, అది అలాగే ఉండిపోతుంది. ఎన్నో మందిలో అద్భుతమైన ఐడియాలు ఇందులో వస్తూ ఉంటాయండి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఉండదు, రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. మనకు బిజినెస్లో ఒక వర్డ్ చెప్తారు చూడండి, రిస్క్ ఇస్ బిజినెస్, రిస్క్ ఇస్ ప్రాఫిట్ అంటూ. బిజినెస్ ఇస్ రిస్క్, బట్ రిస్క్ ఇస్ ప్రాఫిట్. అవును. ఏ బిజినెస్ కూడా రిస్క్ లేని బిజినెస్ ఏముంది? ఏమీ లేదండి. ఇప్పుడు నేను ఏ పని చేసినా ఏదో రిస్క్ ఉంటుంది. కాకపోతే ఈ రిస్క్ని ఎలా తీసుకోవాలనేది నేర్చుకోవాలి. మనం ఒడ్డున కూర్చుంటే ఒక సంవత్సరం పాటు ఒక పెద్ద పడవను తయారు చేస్తాం. చెక్క పడవ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా ఒక పెద్ద షిప్నే తయారు చేస్తాం. ఓ పడవను తయారు చేసినా, షిప్ని తయారు చేసినా కూడా ఈ షిప్ని లేదా పడవని మీరు సముద్రం మీదకి తీసుకెళ్ళినప్పుడు సముద్రంలో అది మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అవును. అది పడవకైనా ఉంటుంది, షిప్ కూడా ఉంటుంది. సముద్రంలో అల్లకల్లోలు వస్తాయి, అల్లకల్లోలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఆ షిప్ మునిగిపోయే ప్రమాదం ఉందని నువ్వు షిప్ను తయారు చేసి ఒడ్డునే పెట్టుకున్నావు అనుకో, అసలు ఆ షిప్ను తయారు చేసే పర్పసే వేస్ట్ కదా. అందుకే అంటారు, యూ కాంట్ ఫైండ్ ద న్యూ ఓషన్స్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద కరేజ్ టు లీవ్ ద సైట్ ఆఫ్ ద షోర్. అంటే ఒడ్డును వదిలేసి సముద్రం మీదకి పడవని తీసుకెళ్లే ధైర్యం లేకపోతే నువ్వు కొత్త సముద్రాలని చూడలేవు. మనం పడవను తీసుకుని సముద్రంలోకి వెళ్ళినప్పుడు అది మునిగిపోయే ప్రమాదం ఉంది. అలా అని పడవను ఒడ్డునే పెట్టుకుంటే అసలు పడవను తయారు చేయడంలోనే అర్థం లేదు కదా. కాబట్టి మనకు ఒక ఐడియా వచ్చింది, దాని మీద ఒక 4 రోజులు వర్క్ చేస్తాం. వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి. కానీ మనకు భయం, రిస్క్. ఏం చేస్తే రిస్క్ అనేది లేదు ఇక్కడ. రిస్క్ థ్రిల్స్, బట్ ఇట్ ఆల్సో కిల్స్. రిస్క్ థ్రిల్స్. ఇప్పుడు మన రోడ్ల మీద యూత్ వెళ్తూ ఉంటారు, 2 వీలర్ మీద, థ్రిల్, బట్ ఇట్ ఆల్సో కిల్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రిస్క్ ఎంత థ్రిల్ ఇస్తుందో అంత డేంజర్ కూడా ఉంటుంది అక్కడ. ఈ రెండింటిని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం రావాలి. ఇప్పుడు నాగరాజు గారు నన్ను ఒక 10 రూపాయలు అప్పు అడిగారు. నేను ఇస్తే ఒక రిస్క్ అండి,
తిరిగి ఇవ్వకపోవచ్చు, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే కలవకపోవచ్చు. 10 రూపాయలు అప్పించినప్పుడు నేను ఇస్తే మీరు నన్ను అవాయిడ్ చేయొచ్చు కదా, అవును, మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందని. ఇవ్వకపోతే ఇంకొక రిస్క్ ఏంటి, ఈయన ఉంచుకుని కూడా ఇవ్వట్లేదు, చేయగలిగే స్థితిలో అని అలా కూడా నన్ను అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇచ్చినా రిస్క్ ఉంది, ఇవ్వకపోయినా రిస్క్ ఉంది. రిస్క్ లేనిది ఎక్కడ. కాకపోతే ఇక్కడ నేనేం చెప్తా అంటే రిస్క్ ఫియర్ ఉండకూడదు, రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు, హై రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు, హై రిస్క్ తీసుకోవద్దు. వీ హ్యావ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత రిస్క్ తీసుకోకూడదు అనేది క్యాలిక్యులేటెడ్ రిస్క్. నా దగ్గర 10 రూపాయలు అప్పు ఉన్నాయి, 10 రూపాయలు ఉన్నాయి. మీరు అడిగినప్పుడు ఒక 2 రూపాయలు ఇచ్చాను అనుకోండి మీకు అప్పుగా, నాకు అది క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఆ 2 రూపాయలు తిరిగి వచ్చినా రాకపోయినా ఐ కెన్ బి కంఫర్టబుల్, రైట్? సో అలాగే మనం రిస్క్ లేని పని లేదు. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇదే భయపడుతూ ఉంటారండి. వీళ్ళకు రిస్క్ తీసుకోవాలంటే భయం, మాట్లాడి తప్పులు పోతాయేమో, సరిగా యాక్సెప్ట్ చేయరేమో, ఇట్లా నవ్వుతారేమో, అట్లానే వీళ్ళు భయపడుతూ ఉంటారు. కొందరు హై రిస్క్ తీసుకుంటారు, మరి దారుణం వీళ్ళైతే. అసలు ఏ గ్రామర్ నేర్చుకోరు, ఏమి నేర్చుకోరు, బేసిక్ వర్క్ చేయరు. అలా కాకుండా మాట్లాడుతూ వచ్చేస్తాయని చెప్పి ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాలు రిస్క్లో పెడుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు హై రిస్క్ చేయకూడదు, రిస్క్ చేయకుండా ఉండకూడదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఇప్పుడు మన మేధా లెర్నింగ్ యాప్ ఉంది, లేదా మన ఈజీ ఇంగ్లీష్ బుక్ ఉంది, లేదా ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి. ఇట్లాంటిది 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు వాళ్ళ పరిధిలో ట్రైనింగ్ తీసుకొని బేసిక్ అవగాహన వచ్చాక ఈ నాలెడ్జ్ని తీసుకెళ్ళి ప్రయోగిస్తూ ఉండాలి. సో దెన్ దట్స్ ద వే టు టేక్ ద క్యాలిక్యులేటెడ్ రిస్క్. సో ఫస్ట్ ఒక అవగాహన పెంచుకొని, నాలెడ్జ్ పెంచుకొని దాన్ని యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే ఆ అవగాహన పెంచుకోవడం, నాలెడ్జ్ పెంచుకోవడం ఇదంతా వేస్ట్ కదా. అవును సార్. మీరు కోచింగ్కి వచ్చి లేదా అన్నీ చూసుకొని నేను వేల డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత మాట్లాడకపోతే వేస్ట్ కదా. కాబట్టి డోంట్ ఫియర్ టు టేక్ ద రిస్క్, అట్ ద సేమ్ టైమ్ డోంట్ టేక్ హై రిస్క్. లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. లెర్న్ ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అనేది ఉంది చూసారా, ఇట్స్ అ వెరీ గుడ్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ రంగరాజ్ సార్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్వారీస్ పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ కింద కామెంట్ బాక్స్లో అయినా సరే. సో బ్రాండ్కి తగ్గట్టే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ ముఖ్యంగా ఇవాళ నాకు తెలిసే ఈజీ ఇంగ్లీష్ బుక్ సో చాలామంది తీసుకుంటున్నారు, అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ మీరు తీసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లోనే చాలామంది పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికోసం ఒకసారి మీకు మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది అడుగుతున్నారు. అండ్ ఎవరికైనా ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా రోజుకొకటి ఇందులో నుంచి తీసుకున్నా సరే మీరు నేర్చుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని మేధా ఇన్స్టిట్యూట్ కల్పించింది వాళ్ళ. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్? అంటే ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ తీసుకోవడం ద్వారా ఇది బేసిక్గా ఈ బుక్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ కోసం డిజైన్ చేసింది. అంత సింప్లిఫైడ్ వర్షన్ మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సూట్ అయ్యేలాగా అండ్ సిస్టమేటిక్గా ఫైవ్ పార్ట్స్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇదేంటంటే సెల్ఫ్గా ఎవరిది వాళ్ళు ఇంగ్లీష్ భాష మీద అవగాహన పెంచుకొని సెల్ఫ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బుక్తో పాటు ఎవరైనా ఆన్లైన్ క్లాసులు మనకు త్వరలోనే దసరా పండుగ అయిపోగానే మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ చాలా అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి, వెయిటింగ్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ వెకేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఎవరైనా కావాలనుకుంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 డైమెన్షనల్ అండి. అంటే క్యాజువల్గా కాకుండా ఫస్ట్ దాని ప్రత్యేకత ఏంటంటే అందులో చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా ట్రైన్డ్ బై మీ అండ్ సిలబస్ అంతా డిజైన్డ్ బై మీ. ఎక్సర్సైజ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, మొత్తం 3 డైమెన్షనల్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్, దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో ఈ 3 డైమెన్షనల్గా ఆన్లైన్ క్లాసులన్నీ యూనిక్గా డిజైన్ చేసాం. అంటే రోజు ప్రాక్టీస్తో పాటు కొన్ని వాళ్ళకి ఇన్ యాప్ ద్వారా మనం రికార్డెడ్ వీడియో లెసన్స్కి యాక్సెస్ ఇవ్వడం, ప్లస్ ప్రాక్టీస్ సెషన్స్ చేయించడం, అన్నీ కూడా ఒక పక్కగా మీకు ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రజెంటేషన్ ఉండదు తప్పితే ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు డైరెక్ట్ ట్రైనింగ్. అండ్ ఆన్లైన్ క్లాస్ కూడా అడ్మిషన్స్ అవుతున్నాయండి. వెరీ గుడ్ సార్. అండ్ కొంతమంది అయితే వర్క్షాప్స్ అడుగుతూ ఉంటారు, టీచర్స్ ముఖ్యంగా 2 days వర్క్షాప్, 3 days వర్క్షాప్స్. అంటే వాళ్ళకు ఉండేటువంటి వెకాబులరీని డెవలప్ చేయడానికి స్టూడెంట్స్ అతనికి చెప్పడానికి అని చెప్పేసి వర్క్షాప్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. స్కిల్స్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద కానివ్వండి, లేదంటే ఇంటర్ఫేస్ మీద కానివ్వండి. సో అవి కూడా
అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అప్రోచ్ నెంబర్కి అవ్వచ్చా? ఫోన్ చేయండి. ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఈ ట్రైనర్స్ వర్క్షాప్ అని పెడుతున్నాం అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా స్కూల్స్ మనల్ని అప్రోచ్ అయ్యాయి. వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్కి మేము 2 day వర్క్షాప్ పెట్టి వస్తున్నాం ఆల్రెడీ. అంటే ఒక స్కూల్ అనుకోండి, ఆ స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పిల్లల్ని ఒక 1 year పాటు వారానికి ఒక క్లాస్ పెట్టి ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి స్కూల్ మొత్తం ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా తయారు చేయాలనేది దీని మీద టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అయితే ఇలా ఒక్కొక్క స్కూల్ ఇంట్రెస్టెడ్ స్కూల్ ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళకి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మేము బయట వర్క్షాప్స్ కూడా చేస్తున్నాం, కామన్ వర్క్షాప్స్. అంటే ఒక స్కూల్ నుండి 2, ఇంకో స్కూల్ నుండి 2, ఇలా చాలామంది ట్రైనర్స్ వర్క్షాప్కి వస్తున్నారండి. అది కూడా మీకు ఈ ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విషయాలే మీరు బేసిక్ ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 జరుగుతాయి. సో రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఎవరు ఎప్పుడైనా సరే కనెక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ మీద ఉంటుంది అండ్ స్పోకెన్ స్కిల్స్ మీద ఎక్కువ ఉంటాయి. బుక్స్కి సంబంధించింది కూడా మీకు ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే సో బుక్ ఇది. సో మీకు అనుగుణంగా ఉండే విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఒక పేజీ నేర్చుకున్నా కూడా ఇందులో వీటికి సంబంధించిందే బేసిక్ టర్మినాలజీ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అంటే వొకాబులరీ యూస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు బేసిక్గా రెగ్యులర్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బుక్స్ నుంచి తీసుకున్నైనా సరే నేర్చుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు కావాలి అనుకుంటే త్రూ బుక్స్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఒకళ్ళకి ఇద్దరికి అనే కాకుండా సో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇవాళ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇటువంటి బుక్స్ సంబంధించినటువంటి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.